Hello everyone, ఎలా ఉన్నారంతా? నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, బేబీ క్లాతింగ్ అండ్ బేబీ స్టైలింగ్ ర్యాపింగ్ గురించి మీకు ఆ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఎవరైనా మిస్ అయినట్లయితే సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. సో ఎవరైనా మిస్ అయితే సో లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ వీడియో వచ్చేసి బేబీ ర్యాపింగ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మనకి ర్యాపింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ నేను మీకు చూపిస్తాను. సో ఆ డిఫరెంట్ టైప్స్ లో మనకి ఫస్ట్ టైప్ అనేది నేను చూపిస్తాను. సో మరీ అంత లెందీగా కాకుండా సింపుల్ గా మనకి బేబీ ర్యాపింగ్ ఎలా చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మనకి బేబీ ర్యాపింగ్ చేయాలి అంటే కంపల్సరీ బేబీ కావాలి. సో బట్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈజీగా బేబీని అయితే ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకైతే స్టార్టింగ్లో అయితే ఎవరు ఇవ్వరు. సో మనకి ప్రాక్టీసింగ్ ఎలా అంటే నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. సో మనకి ప్రాక్టీసింగ్కి ఇలా ప్రాక్టీసింగ్ డాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది సేమ్ యాజ్ లైక్ బేబీ లానే ఉంటుంది, స్ట్రెచబుల్ ఉంటాయి, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా స్ట్రెచబుల్ ఉంటాయి. సో మనకి ఈజీగా బేబీని ర్యాప్ చేస్తున్న ఫీలింగే వస్తుంది అనమాట. బేబీని ఎలా కేర్ చేయాలి అనేది మనకి ఇలాంటి డాల్స్తోని ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ఇలాంటి డాల్స్ అయితే కంపల్సరీ ప్రాక్టీసింగ్కి కావాలి. లేదు మేము డైరెక్ట్గా నార్మల్ బొమ్మల పైన చేస్తాము అంటే అది అవ్వని పని, ఎందుకంటే మనకి బేబీ సైజ్ కూడా ఇంతే ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఇంత సైజ్ ఉంటుంది బేబీ. సో మనం క్యారీ చేసేటప్పుడు బేబీని కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బేబీనే మనకి ర్యాపింగ్ అనేది చేస్తాం కాబట్టి సో ఇలాంటి డాల్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఇలాంటి డాల్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే మనకి ఆన్లైన్ స్టోర్లో, లైక్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో వరాయి స్టోర్, మద్రాస్ స్టోర్ ఆర్ లిటిలో హౌస్ స్టోర్స్ ఇలాంటి కొన్ని ప్రాప్ స్టోర్స్ ఉంటాయి. సో వాటిలో అవైలబుల్ ఉంటాయి. లేదు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మీకు డైరెక్ట్గా వరాయి స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ డాల్ పైన మనకి బేబీని ఎలా ర్యాప్ చేయాలి, ర్యాపింగ్ స్టైల్ 1 ఒకటి చెప్తాను. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ర్యాపింగ్ స్టైల్ 2 ఆర్ 3 అంటే అట్లా ఒక్కొక్క చిన్న బ్లాగ్స్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ అయితే ర్యాపింగ్ స్టైల్ 1 ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా ర్యాప్ చేస్తాను అనేది సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ మీరు కూడా కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయాలి. మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతుంది. సో ఈజీగా బేబీని హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ జెర్సీ ర్యాప్తో బేబీకి ఎలా చేయాలో సో వీడియో కంటిన్యూ అవుతుంది. సో చూస్తూ ఉండండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డాల్ని కూడా సో బేబీ లాగానే ఫీల్ అవ్వాలి. సో డైరెక్ట్గా మనకి హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట బేబీని హ్యాండిల్ చేయడం. సో ఇలా మీరు హెడ్కి అయితే కంపల్సరీ నెక్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలా ఇస్తేనే మనకి బేబీకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ హెడ్ మూమెంట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఎలా అయితే ర్యాప్ చేస్తున్నానో సో క్లియర్గా, ఈజీగా, సింపుల్గా చూసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ర్యాపింగ్ టైప్ 1 ఒకటి చూపిస్తున్నాను అండ్ స్టైలింగ్లో మీకు 2 టైప్స్ చూపిస్తాను. సో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు స్టైలింగ్ వచ్చేసి మీరు ఓన్ క్రియేటివిటీ బట్టి మీరు స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నేను 2 టైప్స్ చూపిస్తున్నాను. సో వీడియో ఎండింగ్లో ఉంటుంది. సో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూస్తూ ఉండండి.
బేబీ వ్రాపింగ్ ఇంకా స్టైలింగ్ చూస్తారు కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బేబీకి టైప్ 2 వ్రాపింగ్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టైలింగ్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బై బాయ్.